హాయ్ అండి. నేను సరదాగా అట్లా బయటికెళ్ళాననమాట. బయటికెళ్ళినప్పుడు లక్ష్మీపురం సైడ్ ఎళ్ళాను. నైట్ వ్యూ బాగుందనేసి నేను వీడియో క్యాప్చర్ చేశాను. చూద్దామనేసి. ఎలా ఉంది అంటే లక్ష్మీపురం, ఒకప్పుడు ఒక 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు మనం చూసుకుంటే, లక్ష్మీపురం ఒక నార్మల్‌గా ఉండేది. నార్మల్‌గా అన్ని ఏరియాలు ఎలా అయితే ఉండేదో అలానే ఉండేది. ప్రెజెంట్ లక్ష్మీపురం ఎలా ఉంది అంటే, ఒక పాష్ ఏరియాగా, లగ్జరియస్‌గా అనమాట. ఒక రిచెస్ట్ ప్లేస్‌గా మారిపోయిందనమాట. చాలా రద్దీ ప్లేస్‌గా గూడా అయిపోయింది. ఒకప్పుడు నార్మల్‌గా మనం వెళ్తున్నా గానీ అంత రద్దీ అనేది ఉండేది గాదు. ప్రెజెంట్ లక్ష్మీపురం ఎలా ఉంది అంటే, ఒక రద్దీ ప్లేస్‌గా ఉంది. అండ్ పెద్ద పెద్ద మాల్స్ అనమాట. మనం ఊహించని కొన్ని కొన్ని మాల్స్ అయితే, ఇది ఈ ఏరియాలో ఉందా అన్నట్లు గూడా మనకనిపిస్తది. అలాంటి పెద్ద పెద్ద మాల్స్ అవన్నీ చూస్తుంటే మనకి కళ్ళెలా ఉంటాయంటే, ఇంకా కాసేపు చూద్దాము అసలు అబ్బా! భలే ఉంది లైటింగ్ ఎఫెక్ట్ ఇయంతా గూడా చాలా బాగుంది అనేసి అంతే ఆగిపోయి చూసే స్టేజ్‌కొచ్చేసిందనమాట లక్ష్మీపురం అనేది. ఆ నైట్ వ్యూ అనేది నాకు చాలా బాగుందనిపిచ్చి క్యాప్చర్ చేశాను. ఒక్కొక్క మాల్‌ని గానీ, ఒక్కొక్క షోరూమ్స్ గానీ, ఇవన్నీ చూస్తా ఉంటే అంతే ఆగి మనం చూడాలనిపిచ్చేదనమాట. అలా తయారైపోయింది లక్ష్మీపురం అనమాట. ప్రెజెంటు లక్ష్మీపురంలో మనం ఏదన్నా ఇన్‌కేస్ ఏదన్నా తీసుకోవాలన్నా గానీ, ఏదన్నా స్థలాలు తీసుకోవాలన్నా గానీ కూడా మనం బేస్ చేసే స్టేజ్ గూడా దాటిపోయిందనమాట. ఒక 15 సంవత్సరాల క్రితం అనుకుంటే చాలా తక్కువగుండేయి. ప్రెజెంట్ చూసుకుంటే ఒక కామన్ మ్యాను కొనలేని స్టేజ్‌కెళ్ళిపోయిందనమాట. అంతగా పెరిగిపోయింది. మన లక్ష్మీపురం సైడు అన్నీ పెద్ద పెద్ద షోరూమ్స్ అనమాట. సో, మాల్స్ గానీ, పెద్ద పెద్ద షోరూమ్స్ గానీ, అవన్నీ కూడా పెరిగిపోయినాయి. ఇది మన ఎన్టీఆర్ స్టేడియం అనమాట. పక్కన మనకి ఎన్టీఆర్‌కి కొత్తగా కట్టిన జిమ్ రెడీ అవుతుందది. సో, ఎలా ఉంది అంటే, మనం మన అసలు అది వర్ణించలేమనమాట. అసలు ఆ ఫీల్ అనేది ఏదో నేను వీడియోలో చెప్తుంటే మీకు చూడటం గాకుండా, దాన్ని లైవ్‌గా మనం చూస్తేనే చేస్తేనే అది బావుంటదనమాట. ఆ ఫీల్ అనేది. మనకి చూడండి. ఇది అది అనేం లేదనమాట. పెద్ద పెద్ద మాల్స్ అన్నీ గూడా మనకి లక్ష్మీపురం సైడే వచ్చేసినాయి. అలా చూసుకుంటూ వెళ్ళిపోవాలనిపిచ్చేదనమాట. ఇంతవరకు నేను చెప్పింది మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. సో, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దనమాట. చాలా బాగుందండి. ఒకసారి ఆ ఫీల్ అనేది మీరు గూడా ఆహ్, చేయండి. మీకు అదనేది తెలుస్తదనమాట. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.